ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ప్రతి విషయంలో మాకు తోడై ఉంటూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా భద్రతలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నడిపించండి. మా ప్రయాణంలో, మా ప్రయత్నంలో, మా పనులలో మీరు తోడై మీ జ్ఞానము చొప్పున నడుచుకొనుటకు మాకు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. 54వ కీర్తన 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణంను ఆదరించువాడు. అవును తండ్రి, మాకు సహాయకుడవు నీవే తండ్రి. మేము తండ్రి సహాయము కోసము ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సహాయము దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ సహాయము కోరినట్లయితే మీరు ఖచ్చితంగా సహాయము చేసే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా, మా ప్రాణమును ఆదరించే వాడవై ఉన్నారు తండ్రి. దేవా, ఆదరణ లేక ఓదార్పు లేక తండ్రి కష్ట సుఖాల్లో నీ సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించే నాదుడవై ఉన్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లో నీ వైపు కనులెత్తి చూస్తున్నారో వారి యొక్క ప్రతి పరిస్థితిని నీ పాద సన్నిధిన పెట్టుచున్నాం తండ్రి. దేవా, మీరు సహాయం అందించండి తండ్రి. వారి పరిస్థితుల నుంచి విడిపించండి తండ్రి. దేవా, వారు చేసుకుంటున్న పనులలో తోడై నడిపించండి. మీ కృపాక్షేమాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు దేవా. అనారోగ్యంతో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. కుటుంబాల మధ్య గొడవలు, కలహాలు తండ్రి, అపవాది ఎన్నో శోధనల చేత కుటుంబంలో గలిబిలి ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానంను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ లేక ఉన్న బిడ్డలు కుటుంబంలో ఉంటుండగా తండ్రి రక్షణ మారు మనసును దయచేయండి. ప్రతి చోట తండ్రి నీ రక్షణ సువార్త వెళ్ళుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. దేవా, కుటుంబాలలో ఉన్న యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క యవ్వన బిడ్డను యేసయ్యా మీరు కాచి కాపాడండి. యోసేపు వలె తండ్రి ఏ విధంగా పరిశుద్ధత కలిగి జీవించాడో ఆ విధంగా ప్రభా యవ్వన బిడ్డలు జీవించుటకు సహాయము చేయండి. మీ ప్రేమను అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు. కుటుంబాల మధ్య గొడవలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. మీ నామంలో ప్రభా వారికి వివాహాలు జరుగుటకు మీరు మార్గాలు తెరవండి, సరళము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. కోర్టు కేసులు తండ్రి, ఆస్తి తగాదాలు దేవా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. ఆస్తి తగాదాల నుంచి విడిపించండి. అది శాశ్వతమైనది కాదని వారు గ్రహించి ప్రేమ కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. ఈరోజు ప్రభా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి. నూతన సంవత్సరంను దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి
తోడై నడిపించండి. మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.